హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కజ్జికాయలని తక్కువ టైంలో ఎక్కువగా ఏ విధంగా చేసుకోవాలో ఈజీగా మనం ఈ ప్రాసెస్లో చూసిద్దాం. దీనికోసం అయితే మనం మైదాపిండి హాఫ్ కేజీ మైదాపిండి తీసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. అలాగే వాటర్ వేసుకొని మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా 10 minutes అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే లోపల స్టఫ్ అయితే తయారు చేసుకోవాలి. దీనికోసం 1 కప్పు పల్లీల పౌడర్ అండ్ 1 కప్పు కొబ్బరి పౌడరు అండ్ 1 కప్పు షుగర్ పౌడర్ అయితే చక్కగా షుగర్లో యాలకులు వేసి మిక్సీ పట్టుకొని పౌడర్లుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని అయితే మనం స్టఫ్గా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నానబెట్టుకున్న ఈ విధంగా పిండి కలుపుకొని పెట్టుకున్న ఈ మైదా పిండిని అయితే చక్కగా తీసేసుకొని మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఒక పెద్ద చపాతీ లాగా అయితే చపాతీ కర్రతో చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఎంత పెద్దగా షేప్ చేసుకోవాలంటే అంత పెద్దగా ఈ విధంగా చపాతీ కర్రతో చేసుకోవాలి. బాగా పలుచగా కాకుండా చపాతీ అనేది బాగా మందంగా కాకుండా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఒక చక్కగా రౌండ్ బాక్స్తో ఈవెన్గా ఈ విధంగా మనం చపాతీలాగా అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసుకుని చక్కగా మనమైతే ఈ పూరీలను అయితే తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ పూరీల్లో మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ని అయితే దీంట్లో చక్కగా వేసేసుకొని మనం కజ్జికాయలు అనేవి తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఇలా తయారు చేసుకున్న పూరీలని మనం కజ్జికాయల మౌల్డ్లో పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే మన కజ్జికాయలు అయితే తయారైపోతాయి. ఈ విధంగా ఎక్స్ట్రా కజ్జికాయల మౌల్డ్స్లో పెట్టుకుంటే ఎక్స్ట్రా అనే పిండి అనేది వస్తుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. సో ఈ విధంగా మనం తయారు చేసుకున్న పూరీలని మనం లోపల పెట్టుకొని స్టఫ్ అనేది లోపల పెట్టుకొని ఈ హెడ్జెస్కి చక్కగా వాటర్ అనేది తడుపుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు ఇంట్లో ఉన్న ఫోర్క్ సహాయంతో ఈ విధంగా అయితే చక్కగా ప్రెస్ చేసుకోవాలి. కజ్జికాయలు చక్కగా వస్తాయండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ లోపల స్టఫ్ అనేది బయటికి రాకుండా చక్కగా ఉంటుంది. ఈ విధంగా మనకు కావలసిన అన్ని కజ్జికాయలు అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో తయారు చేసామంటే. ఈ విధంగా కజ్జికాయలు అనేది తయారు చేసుకొని మనం మంచిగా డీప్ ఫ్రై ఆయిల్ అనేది వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది వేడయ్యాక మంచిగా 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో కజ్జికాయలు అనేవి కాల్చుకోవాలి. అట్లా అయితేనే చక్కగా మంచిగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన కజ్జికాయలని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.